ఒక మూవీ హిట్ అవ్వాలంటే హీరో ఎంత కష్టపడతాడో తెలుసా? ఆ హీరో ఎంత కష్టం పెడితే గానీ మూవీ ఫలితం తను అనుకున్నట్లు విధంగా అయితే రాదు. అండ్ అది కూడా మన పుష్ప 2 టైంలో పుష్ప రిలీజ్ టైంలో అల్లు అర్జున్ గారు ఒక కామెంట్ అయితే చేశారు. ఏంటంటే, నేను పుష్ప అనే మూవీకి నేను 5 ఫిలిమ్స్ కి చేసిన కష్టాన్ని ఈ ఒక్క మూవీతో నేనైతే చేశానని చెప్పి అనడమే జరిగింది పుష్ప 2 రిలీజ్ ముందే. కానీ అన్న మాటలకి ఆ పుష్ప మూవీ తనని ఏ రేంజ్ లో తీసుకెళ్లిందో మనం అయితే చూసాం కదా. ఒక మూవీకి తన 5 మూవీస్ పడే కష్టాన్ని ఒక మూవీకి నేను పడ్డాను. ఇప్పుడు అదే 5 మూవీస్ కష్టము ఒక్క మూవీతో తనైతే సంపాదించుకున్నాడు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. అండ్ ఇప్పుడు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు దేవర మూవీకి ఎంత కష్టపడ్డాడు అనేది అయితే మనకి మూవీ చూసిన తర్వాత దాని స్టోరీ చూసిన తర్వాత చాలా మంది కూడా ట్రోలింగ్ చేశారు. అండ్ చాలా మంది రివ్యూస్ కూడా మూవీ అసలు ఏం బాలేదు, ఇదే మూవీ అని చెప్పి ట్రోల్ కూడా చేయడమే జరిగింది. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారు పడిన కష్టం అయితే వృధా కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ అలాగే చాలా మంది ఫ్యాన్స్ మూవీని అయితే ఎక్కడికో తీసుకెళ్లి అయితే పెట్టారు. అండ్ రీసెంట్ గా ఒక ఫోటో అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అఫీషియల్ గా మేకింగ్ వీడియో దేవర మూవీది. ఆ మేకింగ్ వీడియో చూసిన తర్వాత ఆ మేకింగ్ ఫోటోస్ చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత కష్టపడ్డారా అని చెప్పి మరొకసారి అయితే అనడమే జరిగింది. దేవర మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డారు ఒక్కసారి ఈ ఫోటోస్ అయితే చూడండి. సొరసాపతో సీన్ చేయడానికి కోసం మొత్తం విఎఫ్ఎక్స్ చేశారు. పెద్ద కష్టమేమి ఉండదని చెప్పి మనం అయితే అనుకుంటాము. బట్ ఆ సీన్స్ అంత పర్ఫెక్ట్ గా అంత నీట్ గా రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెరవెనక మనం ఆ బీటీఎస్ చూస్తే కానీ మనకైతే అర్థమైతే కాదు. అండ్ చాలా వరకు అయితే అనుకుంటాము అండ్ ఏమంత కష్టపడ్డారు, ఆ సొరసాపతో ఏమంత సీన్ ఉంది, ఏం తీశారు, ఇదే హైలైట్ ఇదే ఈ సీన్ కోసం అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. బట్ ఆ సొరసాపతో సీన్ తీయడానికి వాళ్ళు పడిన కష్టం ఒకసారి చూడండి. ఫోటోస్ వేస్తాను చూడండి. ఈ ఫోటోస్ లో తారకన్న దేవర మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత కష్టపడ్డారు ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. సొరసాపతో సీన్ కోసం తారకన్న చూడండి ఆర్టిఫిషియల్ సొరసాపతో తనైతే ఒక సీన్ అయితే తీయడానికి దాని మీద ఎక్కుతూ దాని కింద పడుతూ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు అయితే తనైతే ఆ రోజు మొత్తం కష్టపడుతూనే ఉన్నాడు. అండ్ ఇది జస్ట్ బీటీఎస్ మాత్రమే, బ్యాక్ బియాండ్ ద సీన్స్ మాత్రమే. అండ్ ఆ సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎన్నిసార్లు రీటేక్ చేస్తారో కూడా తెలియదు. సో చేసిన కష్టం అయితే రోజు అయితే కాలేదు. దేవర మూవీతో తన పడ్డ కష్టాన్ని అయితే తన బాక్స్ ఆఫీస్ రూపంలో అలాగే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత తనకు వచ్చిన ప్రశంసల ద్వారా గ్లోబల్ రీచ్ ద్వారా మూవీని ప్రతి ఒక్కరు కూడా దేవర 2 గురించి ఎదురు చూసే రేంజ్ లో అయితే ఒక విధంగా అయితే మూవీకి అయితే ఆదరణ అయితే దొరికిందని చెప్పాలి. తన పడిన కష్టం అయితే రోజు అయితే కాలేదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మరి మీకు అలానే అనిపిస్తుందా? కింద కామెంట్ అయితే చేయండి. వాట్సాప్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి ఇంత కష్టపడినందుకు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేసి వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి.